దేశం కాదు, ఇంకొక దేశం హంగేరీ అనే దేశానికి ఈయన ఒక మిలిటరీలో ఒక ఆర్మీ పర్సన్ అనమాట. సో ఈయన చాలా బాగా షూట్ చేస్తారనమాట. ఆయన కుడి చేతితో ఆయన షూట్ చేస్తారు, కానీ చాలా బాగా షూట్ చేస్తారనమాట. ఒక గురి పెట్టి కరెక్ట్గా దాన్ని కొట్టమంటే కరెక్ట్గా ఎంత దూరం ఉన్నా దాన్ని కరెక్ట్ కొడేస్తారనమాట ఆయన. సో ఇతనికి చాలా టాలెంట్ ఉన్నది అని చెప్పి అక్కడున్న ఆర్మీ వాళ్ళు ఇతన్ని తీసుకున్నారనమాట. సో మీకు తెలిసి ఉంటుంది, మనకి రీసెంట్గా ఒక చిన్న యుద్ధం కూడా అయింది భారతదేశానికి పాకిస్తాన్కి. దేవుని దయ వలన అదే ఇప్పుడు ఆగిపోయింది, దేవుని స్తోత్రం. సో అలాగే వేరే దేశం మీద ఈ యొక్క దేశం ఇప్పుడు క్యారోలీ ఉన్న దేశం వేరే దేశం మీద యుద్ధానికి వెళ్ళబోతుందంటే మరి ట్రైనింగ్ ఇస్తారు కదా ఆర్మీ వాళ్ళకి. సో ట్రైనింగ్ ఇస్తున్నారంట. సో క్యారోలీకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ట్రైనింగ్లో క్యారోలీకి ఏమైందంటే ఆయన కుడి చేతితో కాలుస్తాడు కదా, కుడి చేతి మీద ఒక బాంబు పడిపోయిందంట. బాంబు పడిపోతే ఈ చెయ్యి అంతా వచ్చేసింది, ఇంక చెయ్యి లేదు. మరి ఆయన ఏ చేతితో కాలుస్తాడు? ఆయన కరెక్ట్గా కుడి చేతితో కాలుస్తాడు. ఇప్పుడు అది ఉందా? లేదు. ఇలాంటప్పుడు మనిషి రెండు చేస్తాడు. మన జీవితంలో కూడా మనకు కొన్ని కావాలనుకున్నప్పుడు మనకి ఏదైతే అవసరమో, ఏ సమయానికి మనకి ఏదైతే అవసరమో దేవుడు అదే సమయానికి అది తీసేస్తాడు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు. అలాంటప్పుడు మనం రెండు చేయొచ్చు. నెంబర్ 1, మన దేవుడి మీద సొనగచ్చు. ఇదేం దేవా, నాకు కరెక్ట్ టైంకి ఇది కావాలి, నాకు ఇది తీసేసావు. క్యారోలీ కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చు. మేబీ నాకున్న కుడి చేతితోనే బాగా కాలుస్తాను, మాకు పెద్ద యుద్ధం ఉన్నది, నా దేశం నా మీద ఆధారపడి ఉన్నది, కరెక్ట్ సమయానికి మీరు నాకు ఈ చేతిని తీసేసారే అని క్యారోలీ బాధపడి ఉండొచ్చు. కానీ అతను అది చేయలేదు. ఆయన దగ్గర ఏమైతే లేదో దాని గురించి ఆలోచించకుండా ఆయన దగ్గర ఏమైతే ఉందో దాని గురించి ఆలోచించాడు. ఏమున్నది ఆయన దగ్గర? ఎడంచే ఉన్నదా? సో మరి కుడి చేతి పోయిన తర్వాత ఆయన కొంతకాలం బాధపడ్డారు, చాలా కాలం బాధపడ్డారు. ఒక 3-4 నెలలు బాధపడ్డారు. ఎందుకంటే ఆయన జీవితం అంతా దీని మీద ఆధారపడి ఉన్నది. జీవితం అంతా ఒక దాని మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళు మనకు పోతే మనకు చాలా బాధ ఉంటుంది కదా, మనుషులైనా ఏదైనా. సో ఆయనకి అది పోయినప్పుడు చాలా బాధపడ్డారు. దాని తర్వాత ఎడమ చేత్తో ఆయన ట్రైనింగ్ మొదలుపెట్టారు. చేస్తూనే ఉన్నారు, సంవత్సరం చేస్తూనే ఉన్నారు. సో ఏమైందంటే ఇప్పుడు మనకి మామూలుగా మన పిల్లల స్కూళ్ళల్లో కానీ మామూలుగా క్రికెట్ మ్యాచ్లు అవుతాయి, పరుగు పందాలు అవుతూ ఉంటాయి కదా, అదేవిధంగా షూటింగ్ పందాలు కూడా అవుతున్నాయి అన్నమాట, షూటింగ్ కాంపిటీషన్స్. సో ఈ షూటింగ్ కాంపిటీషన్స్లో యూజువల్లీ ఈ కేరళ ఉన్న దేశంలో షూటింగ్ కాంపిటీషన్స్ ఎప్పుడైనా ఆయనే గెలిచేవారు. కానీ అప్పట్లో ఆయన కుడి చేతి ఉన్నది, కానీ ఇప్పుడు ఆయనకి అది ఉన్నదా? లేదు కదా, ఎడమ చేతి ఒకటే ఉన్నది. ఆయనతో తాను చాలా కష్టపడి నేర్చుకున్నారు మరి. సో ఏమైందంటే ఈ స్టోరీ అంతా జరిగింది 1938లో. సో 1940లో కాంపిటీషన్స్ అయ్యాయి, షూటింగ్ కాంపిటీషన్స్ అయ్యాయి. సో ఆయన దానికి వెళ్ళారంట. ఆయన దానికి వెళ్తే ప్రతి ఒక్కరూ లెగిసి చప్పట్లు కొట్టారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఓకే కేరళ వచ్చాడు కదా, ముందు ఆయన అంతా ఆడేవారు, మరి ఆయనకి ఆ చేయట్లేదు కదా ఇప్పుడు ఆడరు. సో అందరూ చప్పట్లు కొట్టి మీరు మీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ని మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాము, మీరు చేతి లేకపోయినా అందరినీ ఈ మ్యాచ్ చూడడానికి వచ్చారు అని చెప్పి అందరూ చప్పట్లు కొడుతున్నారంట. కానీ నిజానికి ఆయన పందాన్ని చూడడానికి వచ్చాడా? లేదు, వాళ్ళందరినీ ఓడించడానికి వచ్చాడు. సో దానికి వెళ్ళాడు, ఆయన ఓడించాడు, ఆయన మెడల్ తీసుకున్నారు. సో దాని తర్వాత ఏమైందంటే ఒలింపిక్స్ జరుగుతాయి. మీకు తెలుసా ఒలింపిక్స్? తెలుసా మీకు? ఒలింపిక్స్ 4 సంవత్సరాలకు ఒకసారే జరుగుతుంది. ఒలింపిక్స్లో ఏంటంటే చాలా చాలా కాంపిటీషన్స్ జరుగుతాయి. ఆ కాంపిటీషన్లో గెలిచిన వాళ్ళకి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్ ఇస్తారు. సో ఇతను ఎప్పటి నుంచో నేను గోల్డ్ మెడల్ రావాలి అని ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఆయన కుడి చేతి లేదు కదా, ఎడమ చేతితో కష్టపడుతున్నాడంట. సో 1940లో కాంపిటీషన్స్ జరిగాయి కదా. సో అదే సంవత్సరంలో నిజానికి ఒలింపిక్స్ కూడా ఉన్నాయి. కానీ ఏమైందంటే ఆ ఒలింపిక్స్ క్యాన్సిల్ అయిపోయాయి. ఎందుకంటే ఆ సమయంలో వరల్డ్ వార్ 2 అయింది, రెండో ప్రపంచ యుద్ధం అయింది. సో దానివల్ల క్యాన్సిల్ చేసేసారు. ఒక్కసారి అది క్యాన్సిల్ అయితే మళ్ళీ 4 సంవత్సరాల సార్ జరుగుతుంది అది. సో మళ్ళీ ఆయన ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? 4 సంవత్సరాలు. మనం 2 నిమిషాలు ఎదురు చూడలేము ఒక బస్సు గురించి. ఆయన 4 సంవత్సరాలు ఎదురు చూశారు. సో
1940లో ఎదురు చూశారు. 4 సంవత్సరాల తర్వాతనే ఇప్పుడు మనకి ఎన్నో సంవత్సరం? 1944. అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోయిందంట. ఎందుకంటే అప్పుడు కూడా ప్రపంచ యుద్ధం అవ్వలేదు. అప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇంకో ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఇంకో 4 సంవత్సరాలు ఎదురు చూడాలి. మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందంట. ఇలాగా మొత్తం అంతా కలుపుకొని 12 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తానే ఉన్నాడంట. ఆయనకు ఒక చేయి పోయింది. ఆయన ఎందులో అయితే పందెంలో కంపీట్ చేద్దాం అనుకున్నారో అది కూడా అవ్వట్లేదు. ఇలాంటి సమయంలో ఏ మనిషి అయినా ఇంక ఆపేద్దాం అనుకుంటారు. ఆయనకి ఎప్పుడైతే ఈ చేయి పోయిందో, కుడి చేయి పోయిందో, అప్పుడు ఆయనకి 28 సంవత్సరాలు. 12 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఆయనకి? 40 సంవత్సరాలు. అదే కాకుండా ఇంకో 2 సంవత్సరాలు ఎక్స్ట్రా. సో 42 సంవత్సరాలు. ఎందుకంటే ఈ చెయ్యి పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగే ఆ కాంపిటీషన్స్ 12 ఇయర్స్ ఆగాయి. అంటే 14 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. ఆయనకి 42 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు 42 సంవత్సరాలు ఉన్న అతను ఇప్పుడు అలాంటి పెద్ద పెద్ద కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే ఆయన గెలుస్తారంటారా? ఇప్పుడు మనిషి ఏజ్ పెరిగే కొద్ది వాళ్ళకున్న ఆరోగ్యం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు? నాకే బోల్సార్లు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నడువు నొప్పులు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలకి. అలాంటిది 42 సంవత్సరాలు ఉన్న అతను అలాంటి పెద్ద పెద్ద ఒలింపిక్స్ లాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే గెలుస్తారా? గెలరు. అవునా? ఆయన గెలిచారు. 2 సంవత్సరాలు లైన్గా గెలిచారు. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తొందరలో తెలుస్తుంది. ఎందుకంటే నేను తీసుకోబోయే ప్యాసేజ్కి దీనికి చాలా కనెక్షన్ ఉన్నది. సో ప్రతి ఒక్కరు యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు ఎవరైనా చదువుతారు? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. చెప్పినది చేయుడా. నేను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడును. యేసు ఆ బాణలు నీళ్లతో నింపడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. గనుక ద్రాక్షారసమైనను ఆ నీళ్ల రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వందనాలు. సో ఈ యొక్క వచనాలు మొదటిసారి వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. దీని గురించి మనం చాలాసార్లు విన్నాం. ఎక్కువగా మన వివాహాల్లో వింటూ ఉంటాం. ఇప్పుడు ఎవరి వివాహం జరగట్లేదు కానీ. అవునా? నిన్న విన్నారా? అయ్యో. కానీ ఈరోజు మనం చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం దీని గురించి. నిన్న విన్న విషయం నాకు తెలియదు, మళ్ళీ విన్నాను. కానీ ఈసారి చాలా కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు మీరు ఈరోజు. మీకు కూడా తెలుసా ఇది ఎక్కడ జరిగిందో? తెలుసా మీకు? ఇది గలిలీ. కానా అనేది గలిలీలో ఉన్నదని మొదటి వచనంలో మనం చూస్తున్నాం కదా. నేను చిన్నప్పుడు నా 5వ తరగతి అయిపోయిన తర్వాత నేను, మమ్మీ, డాడీ మరియు పాస్టర్ గారు అందరం కలిసి మేము కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాం. మేము కూడా గలిలీకి వెళ్ళాం. ఇప్పుడు గలిలీ తీరాన చిన్న నావ అనే పాట తెలుసా మీకు? సో మేము కూడా అదే నావ మీద, మేము కూడా గలిలీ మీద అలా వెళ్ళామన్నమాట. అప్పుడు మేము చాలా గుర్తు చేసుకున్నాం. సో నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. నేను చిన్నప్పుడు అదే నేను గలిలీ వెళ్ళాను కదా అని చెప్పి. సో ఇప్పుడు మనం ప్యాసేజ్ లోపలికి వెళ్ళిపోదాం.
ఇది మీ అందరికీ బాగా తెలుసు అంటున్నారు కదా. సో ఈ యొక్క వచనాల్లో ఎవరెవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారా? శిష్యులు, పనివాళ్ళు, చెప్పండి. ఇంకా పెళ్ళి జరుగుతుందంటే పక్కాగా ఉండేది ఎవరు? పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు లేకపోతే పెళ్ళి జరుగుతుందా? ఒకళ్ళు లేకపోయినా జరుగుతుందా? జరగదు. ఇంకా బంధువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. పెళ్ళి అంటే ఎంతమంది ఉంటారు? మనకు తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ పెళ్ళిలో చాలా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది, మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే 2వ వచనంలో ఏమని రాస్తుంది? ఒకసారి చదువుతారు 2వ వచనం. నా వివాహంనకు పిలువబడిరి. అది. సో యేసుని అంటే జీసస్ని మరియు ఆయన శిష్యుల్ని కూడా పిలిచారు. మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ యొక్క సూచక్రియ కన్నా ముందు యేసయ్య గురించి ఎవ్వరికీ ఏంటి తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు ఒక్క సూచక్రియ కూడా చేయలేదు. ఈ యొక్క సూచక్రియ ముందు యేసయ్య అంటే ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు నేను ఎవరికి తెలియదు అనుకోండి, నన్ను దేనికైనా పిలుస్తారా? పిల్లరు కదా. సో యేసయ్య ఎవరికి తెలియనప్పుడు కూడా ఇక్కడున్న విందు ప్రధాని కానీ ఎవరైనా యేసయ్యని మరియు ఆయన శిష్యులని కూడా పిలిచారు. వారు వెళ్ళిపోలేదు లోపలికి, వాళ్ళని కూడా పిలిచారు. అంటే దీని అర్థం ఏంటి? మేబీ మనం ఇలా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మరియా కూడా మనకు చాలా ఎక్కువసార్లు కనబడుతూ ఉంటుంది. మేబీ ఈ యొక్క వివాహం జరుపుకుంటున్న వాళ్ళు మరియా వాళ్ళ సంబంధితులేమో. ఎందుకంటే యేసయ్య మరియు వాళ్ళ శిష్యులు కూడా పిలిచారు. ఈ ఆశ్చర్యకార్యం ఇప్పుడు యేసయ్యని పిలలేదనుకోండి, ఇక్కడ ఆశ్చర్యకార్యం జరుగుతుందా? ఎవరు చెప్పట్లేదు, జరగదు. సో మన జీవితంలో కూడా మాకు ఆశ్చర్యకార్యాలు జరగట్లేదండి, ఏం జరగట్లేదు, మా జీవితాలు అలాగే ఉంటున్నాయి అంటే దాని అర్థం ఏంటి? మనం పిలిచామా దేవుడిని మన ఇంటిలోకి, మన జీవితంలోకి మన దేవుని పిలిచామా? ఇక్కడ పిలిచారు, 2వ వచనంలో పిలిచారు. మనం సొనగడం కాకుండా మనం దేవుడిని నిజంగా పిలిచామా మన జీవితంలో అనేది మనం చాలా ఆలోచించాలి. ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయింది. కొన్నిసార్లు ఇందాక కూడా చెప్పాం కదా, కొన్నిసార్లు మన జీవితంలో మనకి ఏదైతే కావాలో, ఇదే సమయానికి ఏదైతే కావాలో అదే సమయంలో దేవుడు అది తీసేస్తాడు. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. మనకి అదే సమయంలో మేబీ డబ్బు కావాల్సి ఉండొచ్చు, అదే సమయంలో మనకి ఇంకేదో కావాల్సి ఉండొచ్చు. కానీ అదే సమయంలో మనకి దేవుడు అది ఇవ్వడు, మన దగ్గర అది ఉండదు. మేబీ దేవుడు కూడా మన జీవితంలో ఏదైనా ఆశ్చర్యకార్యం చేయడానికి ట్రై చేస్తున్నాడేమో, మనం అది గమనించాలి. ఇక్కడ ద్రాక్షరసం అయిపోవడం వల్లనే ఇక్కడ ఆశ్చర్యకార్యం జరిగింది. ఒకవేళ అవ్వకుండా మొత్తం అంతా సరిపోయింది అనుకోండి, ఆశ్చర్యకార్యం జరుగుతుందా? జరగదు. కొన్ని కావాలంటే కొన్ని పోవాలి. సో ఇక్కడ కూడా పోయింది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చేయడానికనే దేవుడు మనకు కొన్ని కష్టాలు ఇస్తాడు. దేవుడు మన జీవితంలో ఉన్న కొన్ని తీసేస్తూ ఉంటాడు. మేబీ అది మనుషులు అయి ఉండొచ్చు, వస్తువులు అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో మనకి ఏదైనా పోయిందంటే మనం బాధపడకుండా ఉండకూడదు. మనకి ఏదైనా పోయిందంటే దానికి అర్థం ఏంటి? దేవుడు మన జీవితంలో ఒక ఆశ్చర్యకార్యం చేయబోతున్నాడు అని అర్థం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు కదా, నేను వేరే దేశంలో చదువుతున్నాను. నేను కూడా 10th క్లాస్ పరీక్షలు రాశాను. 10th క్లాస్ పరీక్షలు అఫ్కోర్స్ రాశాను. సో 10th క్లాస్ పరీక్షలు రాసే ముందు మా స్కూల్ కూడా కొన్ని పరీక్షలు పెడతా ఉంటారు. మేము 10th క్లాస్ పరీక్షలు బాగా రాయడానికి ముందు ప్రీ ఫైనల్స్ అని పెడతారు. సో ఏమైందంటే ఆ పరీక్షల్లో నాకు చాలా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నేను సరిగ్గా కూడా చదవలేదు, నాకు చాలా చాలా తక్కువ మార్కులు వచ్చాయి. అప్పుడు మా క్లాస్లో ఒక 40 మంది 45 మంది ఉంటారు. మా క్లాస్లో మా టీచర్ నన్ను పైకి లేపి, నా పేరు శామ్యూల్ కదా, శామ్యూల్ నువ్వు ఎలాగే చదివితే మాత్రం నీకు అస్సలు సరైన మార్కులు రావు. ఎలాగే చదివితే నువ్వు మీ పేరెంట్స్ చాలా బాధపడతారు, నువ్వు అస్సలు సరిగ్గా చదవట్లేదని చెప్పి అందరి ముందు హేళన చేశారు నన్ను. నిజంగా చేశారు.
నేను అప్పుడు బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. బాధపడుతూ ఉండిపోలేదు, చదివాను. ఒక 2 వారాలు చాలా గట్టిగా చదివాను. 2 వారాల తర్వాత మళ్ళీ పరీక్షలు పెట్టారు. అప్పుడు నాకు చాలా ఎక్కువ వచ్చాయి. అప్పుడు మా సార్ నన్ను పిలిచి ఏమని అన్నారంటే, శామ్యూల్, మీ దేవుడు నీకు తోడై ఉన్నాడు అన్నారు. ఆయన అన్యుడు. సో దేవుడు మన జీవితాల్లో కొన్ని తీసేస్తూ ఉంటాడు. నాకు మార్కులు తీసాడు, మీ జీవితంలో ఏదైనా తీసేయవచ్చు. జాబ్ తీసేయవచ్చు, పరీక్షల్లో సరైన మార్కులు రాకపోయి ఉండొచ్చు, సరైన సమయానికి చాలా తీసేస్తూ ఉండొచ్చు దేవుడు. దాని ఒక అర్థం ఏంటి? జీవితంలో మనకి ఏదో చేయబోతున్నాడు అని అర్థం. సాతానుడు మనకి ఎలా చెప్తాడంటే, నీ జీవితంలో ఇది పోయింది, ఇంక నీకు ఇలాగే ఉంటుంది అని మనకు చెప్తా ఉంటాడు. ఆడమాట వింటే మనం నిజంగా అలాగే ఉండిపోతాం. దేవుడు మనకు ఆశ్చర్యకార్యం చేద్దాం అనుకున్నప్పుడు మనకు ఆయన ఇష్టలుగా ఉంటే ఆయన మనకి తప్పకుండా చేస్తాడు. 3వ వచనం చదువుతారా? మైక్ చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఓకే, ఈ 3వ వచనం చదివితే మనకు చాలా విషయాలు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతుంది అనుకుందాం. అంతెందుకు, నా పెళ్ళి జరుగుతుంది అనుకుందాం. పెళ్ళి జరుగుతున్నప్పుడు ఏదైనా భోజనం అయిపోయింది అనుకోండి. భోజనం అయిపోయింది, మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? భోజనం అయిపోతే మీ మమ్మీ దగ్గరికి వెళ్తారా? మీ డాడీ దగ్గరికి వెళ్తారా? పెళ్ళి ఎవరిది? నాది. నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు? మేబీ మా డాడీ దగ్గరకు ఎవరో దగ్గరికి వెళ్ళి సరే భోజనం అయిపోయిందని చెప్తారు కదా. ఇక్కడ యేసయ్యకి అక్కడ వంట వండే వాళ్ళకి ఏదైనా సంబంధం ఉన్నదా? మరి మరియా ఎందుకు యేసయ్యకి చెప్పింది? ఏమన్నా ఆలోచించామా? మరియా ఎందుకు యేసయ్యకి చెప్పింది అసలు? ఎందుకంటే ఆవిడ గ్రహించింది ఆయన దేవుడని. గాబ్రియల్తో ఏమని చెప్పింది? ఆవిడ గ్రహించింది. మేబీ మనం ఇలా అనుకోవచ్చు, చాలామంది ఏమంటూ ఉంటారంటే, మరియా ఇంకా యేసయ్య మరియు యోసేపు వాళ్ళందరూ ఒకే ఇంట్లో ఉండేవారు కదా. మేబీ మరియా ఇంట్లో కూడా ఏదైనా అయిపోయి ఉండొచ్చు. అప్పుడు దేవుడు మ్యాజిక్ చేసి అది మళ్ళీ తెచ్చి ఉండొచ్చు. మేబీ నూనె అయిపోయి ఉండొచ్చు, ఏదైనా పిండి అయిపోయి ఉండొచ్చు ఏమో. సో మరియాకు తెలుసు ఏదైనా కష్టం వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలని. మనం కష్టం వస్తే ఎక్కడికి వెళ్తున్నాం? మనుషుల దగ్గరికి వెళ్తున్నామా? బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నావా లోన్ తీసుకోవడానికి? మనకు కష్టం వస్తే మనం ఏం చేస్తున్నాం? మనకు సరైన మార్కులు రాలేదు, మనకి జీవితంలో ఏదో లేదు, మనకి ఏదైనా ఒకటి కావాలి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుడిని అడుగుతున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. మనం ప్రతిసారి వినడమే కాదు, చెయ్యాలి. చేస్తేనే కదా మన జీవితం మారుతుంది కదా. సో ఇక్కడ మరియా యేసయ్య దగ్గరికి వెళ్ళింది, ఇక్కడ అయిపోయింది అని. నిజానికి అక్కడ యేసయ్యకి ఆ పెళ్ళికి అంత సంబంధం లేదు. జస్ట్ ఆయన పిలబడ్డారని వచ్చారు. ఇప్పుడు గెస్టుల దగ్గరికి వెళ్ళి బిర్యానీ అయిపోయింది తేయంటే ఎవరు చేస్తారు? తయారు కదా. సో ఇప్పుడు ఆవిడకి తెలిసింది, ఆవిడ గ్రహించారు. అదేవిధంగా మనం కూడా గ్రహించాలి దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు అని. 4వ వచనం చదవండి. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనెను. ఇప్పుడు తెలుగులో అమ్మ అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో వర్స్ ఒకవేళ చూపిస్తే ఉమెన్ అని ఉన్నది. మనం జాగ్రత్తగా మొత్తం బైబిల్ అంతా చదివినా, న్యూ టెస్ట్మెంట్ అంతా చదివినా, యేసయ్య వాళ్ళ అమ్మని ఎప్పుడు అమ్మ అని అనలేదు, మదర్ అని ఎప్పుడు అనలేదు. ఎప్పుడు ఉమెన్ అనే అన్నారు, ఎప్పుడు మదర్ అని అనలేదు. ఎందుకనేది మనకు తెలుసు. ఎందుకంటే దేవునికి అమ్మ అనేవాళ్ళు ఉండరు, ఆయన జస్ట్ ఈ భూమి మీద అమ్మ కాబట్టి. సో ఇది మనం గ్రహించాలి. ఆయన మరియాని ఎప్పుడు అమ్మ అని అనలేదు. ఇంకా మనం చూస్తే ఒకసారి యేసయ్య పరిచర్య చేస్తున్నప్పుడు మరియా మధ్యలో వస్తున్నప్పుడు చెప్తారు, అయ్యా మీ అమ్మగారు వచ్చారు అని. అప్పుడు కూడా యేసయ్య ఎప్పుడు మరియాని అమ్మ అని అనలేదు. తెలుగులో అమ్మ అని ఉన్నా, అది ఇంగ్లీష్లో ఉమెన్ అంటే ఇన్ జనరల్ మనం స్త్రీని ఎలా అంటామో ఓ స్త్రీ అన్నట్టు, అలాగా అర్థం అన్నమాట. అదే కాకుండా
ఇప్పుడు ఎవరైనా మనల్ని ఇప్పుడు 4వ వచనం ఏమని అడిగారు, ఇప్పుడు 3వ వచనంలో చెప్పారు కదా, మరి ద్రాక్షారసం అయిపోయింది ఏం చేద్దామని, ద్రాక్షారసం అయిపోయిందని చెప్పారు కదా. యేసయ్య మరియాకి చెప్పాడా ఇది చెయ్యాలి మనం అని? చెప్పలేదు. చెప్పారా వాళ్ళందరినీ నీళ్ళేమని చెప్పు అని చెప్పారా? మరియాకి చెప్పలేదు. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన చేస్తాం, యథార్థంగా ప్రార్థన చేస్తాం దేవునికి. కానీ దేవుడు మనకు కూడా కొన్నిసార్లు చెప్పడు. ఏమని చెప్తాడు తెలుసా? సరి అయిన సమయం గురించి వేచి ఉండాలి. ఇక్కడ కూడా అదే ఉన్నది. ఎక్కడ కూడా ఏమీ ఉన్నది, మై టైమ్ హ్యాస్ నాట్ యెట్ కమ్. అంటే నా సమయం ఇంకా నువ్వు రాలేదు. నా సమయం గురించి నువ్వు వేచి ఉంటేనే నీకు కావాల్సిన ఆ కార్యం జరుగుతుంది. ఇప్పుడు సమయం గురించి వేచి ఉండడం గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్లో చాలామంది చాలా సంవత్సరాలే చాలా విషయాల గురించి వెయిట్ చేశారు. మీరు ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్తారా? అబ్రహాం, వెరీ నైస్. 25 సంవత్సరాలు వేచి ఉన్నారు ఆయన. దేని గురించి? ఒక కొడుకు గురించి. అబ్రహాంకి 75 years ఉన్నప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. ఇంకా బెతస్తా కోనేరులో ఒక అతను 38 సంవత్సరాలు వెయిట్ చేశాడు. దాని ఒక అర్థం, మనం కూడా మన జీవితంలో కార్యాలు జరగాలంటే అన్ని సంవత్సరాలు వేచి ఉండాలా? ఏమో. ఒక కార్యం జరగాలి అంటే దేవునికే తెలుస్తుంది ఎప్పుడు సరి అయిన సమయమో అది జరగడానికి. సరి అయిన సమయం గురించి మనం వేచి ఉండాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇప్పుడు మనం ఇందాక ఒక షూటర్ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఒక హంటర్ గురించి నేర్చుకుందాం, బాణాలు. సో ఇక్కడ నాలిన్ అనే ఒక అతను ఉన్నారు. ఆయన చాలా బాగా గురిపెట్టి, ఆయన ఒక వేటగాడు అనమాట. సో ఆయన కరెక్ట్గా గురిపెట్టి వేటాడుతూ ఉంటాడు. ఆయన అంటే ఆ ఊరోళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట. సో ఆయన అలాగా ఒకసారి వేటకి వెళ్తే ఒక సింహం కనబడ్డది అనమాట. ఆయన ఇలా నడుచుకొని వెళ్తున్నాం, సింహం కనబడ్డది. ఇది నిజంగా జరిగిన కథ కాదు, ఇది నేను చిన్నప్పుడు నాకు చెప్పింది. సో ఇలా నడుచుకొని వెళ్తున్నప్పుడు సింహం కనబడ్డదంట. ఆయన వెంటనే దాక్కునిపోయాడు. ఎందుకంటే సింహం ఇప్పుడు మనం ఇలా నడుచుకున్నప్పుడు ఒక అందంగా ఉండే ఒక కుక్క నడుచుకొని వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? వెళ్తాం, ఆడుకుంటాం. సింహంతో ఎవరిని అలా చేస్తారా? మనం సింహంతో అలా చేస్తే సింహం కూడా మనకు అలా చేస్తుంది. అలాగా ఏం చేస్తుంది సింహం? సో ఆయన వెంటనే దాక్కునిపోయిన తర్వాత ఆయన చూస్తున్నాడు సింహం ఏం చేస్తుంది. గురి పెట్టేశాడు, ఎలాగోలాగా సింహాన్ని చంపేయాలి అని. కానీ సింహం చిల్ అవుతుందంట. సింహం ఆయన ఏం చంపేయడానికి చూడట్లేదు. అక్కడే బీచ్ ఉన్నది. సో ఆ బీచ్ చూస్తూ ఆనందిస్తుందంట సింహం. వావ్, భలే ఉందని కూర్చుందంట. ఇది నిజంగా జరిగింది కాదు. సో ప్రశాంతంగా ఉన్నదాన్ని మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి నేలని చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ వేటగాడు చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ సింహం ఎప్పుడైనా ఎవరిదైనా అటాక్ చేస్తుందేమో, దేన్నైనా చంపేస్తుందేమో, దాన్ని కాపాడదాం. సింహం మీద అలా గురిపెట్టి కూర్చున్నాడంట చెట్టు మీదకి ఎక్కి. అది ఏం చేయట్లేదు, అది అలాగ ఉందంతే. ఒక గంట అయింది, 2 గంటలు అయిపోయి, 3 గంటలు అయిపోయింది, అలాగే ఉంటుంది. నేలన్కి చిరాకు వచ్చినా ఆయన అక్కడే ఉన్నాడంట. సరైన సమయం గురించి ఆయన కూడా వేచి ఉన్నాడు అనమాట, ఎప్పుడు చంపేద్దాం దీన్ని అని. కానీ అదేం చేయట్లేదే. కొంచెంసేపు అయింది, అది ఏమైందంటే ఒక అడవి పంది. ఇప్పుడు మామూలుగా మన వీధుల్లో తిరిగే పందుల కంటే అడవి పందులు చాలా చాలా డేంజరస్. అవి ఒక సింహాన్ని కూడా చంపేయగలవు, ఎంత ఉంటే అవి వాటికి చాలా బలం ఉంటుంది. సో ఒక అడవి పంది ఈ యొక్క సింహాన్ని చూసి ఏమనుకుందంటే, ఓకే దీన్ని చంపేద్దాం అని చెప్పి పరిగెట్టుకుంటా దాన్ని తినేద్దామని వస్తుంది. అలాంటి సమయంలో మరి అక్కడ ఉన్నాడు కదా వేటగాడు కరెక్ట్గా చూసి ఓకే దీన్ని చంపైపోతుందని అర్థం చేసుకొని ఆ ఒక అడవి పందిని చంపేసి ఆ మంచిగా ఉన్న సింహాన్ని కాపాడాడు. ఒకవేళ వేటగాడు సింహాన్ని చూసిన వెంటనే చంపేస్తే ఏమవుదును? ఏం అవ్వకపోను. అలాంటి అడవి పంది ఇంకా బతికే ఉండును, అది ఇంకా వేరే వాళ్ళని చంపేస్తూ ఉండును. మేబీ ఆ సింహాన్నే తినేద్దునేమో చనిపోయిన తర్వాత. ఆయన సరైన సమయం గురించి వేచి ఉన్నాడు కాబట్టి ఒక సింహాన్ని కాపాడాడు, ఒక అడవి పందిని చంపగలిగాడు.
సో మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు సరైన సమయం గురించి వేచి ఉండాలి. అది ఎంతకాలమైనా అవ్వి ఉండొచ్చు. అబ్రహాం అయితే 25 సంవత్సరాలు మరి వెయిట్ చేశాడు. మనల్ని అంతసేపు వెయిట్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే నేను దేవుడిని కాదు. మనం దేవుడినే అడగాలి. దేవుడు మనకు చెప్తాడు మనల్ని అడిగితే. సో ఎలా చెప్తాడు? ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు దేవుడు అది వినడు కదా. ఎందుకు వినడు? వింటున్నాడా లేదా? వింటే ఎందుకు చెప్పట్లేదు అనే ప్రశ్నలు మనకు వస్తాయి. సో దీని గురించి ఒక షార్ట్ కట్ ఉన్నది మనకి జీవితంలో. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకి జీవితంలో ఏమి జరగాలనుకున్నా ఒక షార్ట్ కట్ ఇచ్చాడు దేవుడు మనకి. అదేంటి అంటే, నేను మీకు నా జీవితంలో జరిగింది వచ్చిన చెప్తాను చూడండి. మా జీవితంలో కాదు, మా తమ్ముడి జీవితంలో. మాకు చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు బిల్లీ. వాడు ఇప్పుడు 7th క్లాస్కి వచ్చాడు. వాడు చాలా చిన్నపిల్లాడు. వాడు బాగా చిన్నప్పుడు వాళ్ళకి వ్యాక్సిన్ వేయిస్తారు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీలో ప్రతి ఒక్కరికి చిన్నప్పుడు వ్యాక్సిన్ వేయించారు. మీకు అది తెలుసా? అయ్యో తెలీదా? చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయించారు, నాకు వేయించారు. ఇక్కడ ఒకటి ఉంటుంది, టీటీ అంటారు. చిన్నప్పుడు చాలా మనకి హెల్తీగా ఉండడానికి వ్యాక్సిన్ వేయిస్తూ ఉంటారు. సో బిల్లీ అప్పుడే పుట్టాడు అనమాట. అంటే అప్పుడే పుట్టడం కాదు, 2-3 ఇయర్స్ వచ్చేసాయి వాడికి, 4-5 ఇయర్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా ఏదో వ్యాక్సిన్ వేయిస్తున్నారు ఆడికి. సో వ్యాక్సిన్ వేయించడానికి పట్టుకెళ్ళారు ఆడిని హాస్పిటల్కి. సో ఇంజెక్షన్ వేస్తే చిన్నపిల్లలు నవ్వుతారు కదా, నవ్వుతారా? ఏడుస్తారు. ఆడు మామూలుగా ఏమనపైనా ఏడుస్తాడు. అలాంటిది ఇంజెక్షన్ వేస్తుంటే ఊరుకుంటాడా? సో ఇంజెక్షన్ పట్టుకెళ్తున్నాం అన్న దగ్గర నుంచి ఏడుస్తూ ఉన్నాడు. ఇంజెక్షన్ అలా గట్టి పట్టుకున్నారు. నేను చిన్నవాడిని అప్పుడు. సో పట్టుకెళ్ళారు, ఇంజెక్షన్ వేయించేశారు. వేయించేసినప్పుడు ఆడు ఏడుపు ఆపేశాడు. ఇంకా ఏడ్చి ఏడుపు ఆపేశాడు. తర్వాత ఇంకా అలాగ కారు మీద అలా వెళ్తున్నప్పుడు ఇటువైపు అంతా బోల్డ్ బొమ్మలు ఉన్నాయంట. చిన్నపిల్లల బొమ్మలు అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు ఒక బొమ్మ కావాలి అంటే అది ఇచ్చినంత వరకు ఊరుకుంటారా? ఏమో మరి మీ చిన్నపిల్లలు ఊరుకుంటే చాలా మంచి వాళ్ళు. నాకు తెలిసిన ఎవరు ఊరుకోరు. సో మరి ఆడు అలా ఏడుస్తూనే ఉన్నాడు, నాకు అది కావాలి అని. వాళ్ళ మమ్మీ ఏం అవసరం లేదని చెప్పి పట్టుకెళ్ళిపోయింది ఇంటికి. మరి ఆడికి కావాల్సింది మనం వద్దనేసాం కదా. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు? అక్కడ కావాలంటే నెంబర్ 1 ఏడుస్తాడు. వాళ్ళ మమ్మీ ఆడికి మధ్యాహ్నం అయిపోయింది, సో వాడికి తిండి తినిపిస్తుంటే తింటాడా? తిండు. అది ఇచ్చినంత వరకు అది తిండు. మనం కూడా అదే చేయాలి. దేవుని దగ్గర మనం కూడా ఏడుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే జీవితంలో ఏదైనా జరుగుతుంది. అది దేవుని అది సరైనది అనుకుంటే. మనకది ది బెస్ట్ షార్ట్ కట్ ఏంటి అంటే ఏడుస్తూ ఉపవాసం ఉండడం. ఇప్పుడు బిల్లిగాడు ఏడుస్తున్నాడు, వాడు తినట్లేదు. వాడు మమ్మీ ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది పాపం, వాళ్ళ కొడుకు కదా. మనం కూడా దేవుని కొడుకులము మరియు కూతుర్లము. వీఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ క్రైస్ట్. సో కాబట్టి మనం కూడా ఇప్పుడు ఏడాలి కదా అని చెప్పి డ్రాప్ చేసుకొని ఏడడం కాదు. అది కాదు ఏడడం అంటే. యథార్థంగా ఏడుస్తూ ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తే దేవుడు పక్కాగా దాని గురించి మనకి ఆన్సర్ ఇస్తాడు. అది నిజంగా మనకు కావాలంటే దేవుడు ఇస్తాడు. మన జీవితంలో, మీ అందరి జీవితాల్లో ఏదైనా ఒక విషయం జరగాలంటే ఇదే ది బెస్ట్ షార్ట్ కట్. నేను కూడా ఇది పాటించాను. నేను కూడా లాస్ట్లో చెప్తాను ఎలా పాటించానో. నేను యూజువల్లీ ఏ మెసేజ్ చెప్పినా నా జీవితంలో నిజంగా జరుగుతూనే చెప్తాను, లేకపోతే నాకు చెప్పడం నచ్చదు. సో ఇప్పుడు దీని గురించి అయిపోయింది కదా, 5వ వచనం చదవండి. ఆయన తల్లి పరిచారికలను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఇప్పుడు ఆ పని మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని మాట ఎందుకు వినాలి? వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఆయన దేవుడని. ఇప్పుడు మరియా వెళ్ళి ఈయన చెప్పింది వినండి అంటే వాళ్ళు ఎందుకు వినాలి? వాళ్ళకి ఇప్పుడు ద్రాక్షరసం ఆల్రెడీ వాళ్ళు ఒకసారి చేసేసింది అయిపోయింది. అంటే వాళ్ళు ద్రాక్షరసం చేయడం వచ్చా రాదా? వచ్చిన వాళ్ళకే మళ్ళీ అది ఎలా చేయాలో చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇప్పుడు నాకు బిర్యానీ చేయడం బాగా వచ్చు అనుకోండి, నా దగ్గర ఇంకోటి వచ్చి అలా కాదు ఇలా చేయాలంటే నేను ఏమంటాను? ఎవరికైనా నచ్చుతుందా? మనకు బాగా వచ్చింది మళ్ళీ మన దగ్గరికి వచ్చి అలా చేయకూడదని చెప్తే. సో వీళ్ళు కూడా ఇక్కడ చూస్తే పని మనుషులు కళ్ళు మూసుకున్నారు.
కళ్ళు మూసుకొని ఆయన ఏం చెప్తే అది చేశారు. కళ్ళు మూసుకోవడం నిజంగా ఇలా మూసేసుకోవడం కాదు. ఇప్పుడు మామూలుగా నేను ఎవరికైనా ఒక గ్లాస్ ఇలా పెట్టి అందులో మీ కళ్ళ ముందే నీళ్ళేసి ఇంకో తాగు ఇది ద్రాక్షారసం అని అంటే నన్ను మీరు ఎలా చూస్తారు? ఇంకోసారి నాకు మెసేజ్ ఇస్తారా? మరి ఇక్కడ అలాగే జరిగింది. వాళ్ళు ఏమైనా అన్నట్టు ఉన్నదా? ఇదేంటి నా నీళ్ళేసి ఇచ్చేయమంటున్నాడు అని ఏమైనా అన్నారా వీళ్ళు? లేదు. మనకు కూడా దేవుడు సలహాలు చెప్పినవి మనకు అర్థం కావు. ఇప్పుడు అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాం దగ్గర దేవుడు వచ్చి నువ్వు ఈ ఊరు వదిలేసి వెళ్ళిపో అన్నాడు. అబ్రహాం ఎక్కడికైనా అడిగాడా? లేదు. మనం కూడా మన జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే బ్లైండ్ ఒబీడియన్స్ చూపించాలి. బ్లైండ్ ఒబీడియన్స్ అంటే విధేయత. కళ్ళు మూసుకొని విధేయత చూపించాలి. వాళ్ళు ఏం చెప్తున్నా మనకు అది అర్థం అవ్వకపోతున్నా మనం చూపించాలి దేవునికి. వాళ్ళు అలాగే చేశారు. ఈవెన్ అబ్రహాం కూడా అలాగే చేశాడు. డోంట్ ఆర్గ్యూ. దేవునితో ఎప్పుడు ఎలాగెందుకు చేయాలి నేను అని అనకూడదు. దేవుని చెప్పినట్టు చేస్తేనే మనం దేవుడికి చెప్పినట్టు చేస్తాడు ఆయన. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా ఒకరు వచ్చి ఇది చెయ్యాలి అని చెప్పారనుకోండి, మనకు వాళ్ళ మీద నమ్మకం ఉండాలి కదా. నమ్మకం ఉంటేనే కదా మనం ఏదైనా చేస్తాం. ఇప్పుడు మన మమ్మీ మనకి ఏదైనా తెమ్మంటే మన మమ్మీ మీద నమ్మకం ఉన్నది కాబట్టి మనం చేస్తాం. సో ఇక్కడ ఉన్న పని మనుషులకు కూడా ఎవరి మీద నమ్మకం ఉంది? యేసయ్య మీద నమ్మకం ఉన్నది. వాళ్ళకి తెలియదు ఆయన దేవుడని. ఆయన ఎవరో అతను, ఆయన మీద మన నమ్మకం ఉంది, ఆయన చెప్పింది మేము చేస్తున్నాం. మనకు కూడా ఆయన మీద నమ్మకం ఉంటేనే మనం ఆయన్ని ఒబీడియన్స్ చూపించగలం, విధేయత చూపించగలం. నిజానికి ఈ యొక్క అద్భుత కార్యం జరగడానికి ది మెయిన్ రీజనే పని మనుషులు. ఈ పని మనుషులు కానీ మేము చెయ్యము అంటే జరుగుతుందా ఈ ఆశ్చర్యకార్యం? జరగదు. దీని తర్వాత ఇక్కడ ఇంకొకటి మరియా చెప్పిన మాట ఇక్కడున్న పని మనుషులు విన్నారా? మరి ఏమని చెప్పింది? అక్కడ ఉన్నారు, యేసయ్య మాట వినండి అని చెప్పింది. ఆ పని మనుషులు మరియా మాట విన్నారా? విన్నారు. మనం కూడా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. మరియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా చాలా పెద్ద ఆవిడ. మనం కూడా కొన్నిసార్లు మన జీవితాల్లో పెద్దవాళ్ళ సలహా కూడా తీసుకుంటూ ఉండాలి. 6 నుంచి 8 వచనాలు ఒకసారి చదవండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఇక్కడ చదివారు కదా. 7వ వచనంలో ఏమని ఉన్నదంటే, 7వ వచనం, యేసు ఆ రాతి బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. లాస్ట్ లైన్ చదివితే అంచుల వరకు నింపిరి. ఇప్పుడు మామూలుగా మా మమ్మీ నన్ను శామ్యూల్ వాటర్ తీసుకొని రా అంటే నేను సగానికి నింపిస్తాను. వీళ్ళు అంచుల వరకు నింపేశారు. మనకి ఎవరైనా ఏదైనా చెప్తే మనం దాన్ని ఫుల్గా చెయ్యాలి. వాళ్ళు కంప్లీట్గా నింపేశారు, ఎక్కడా వదలలేదు, పూర్తిగా నింపేశారు అక్కడ ఉన్న నీటిని ఆ ఒక జార్స్లో. మనం కూడా దేవుడు ఏదైనా మనకు ఒకటి చెప్తే ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వివాహం గురించి మనం చాలాసార్లు విన్నాం కదా. మనం ఎప్పుడైనా ఆలోచించామా ఈ వివాహానికి ఎంతమంది వచ్చి ఉండొచ్చో? నేను చెప్తాను చూడండి. నేను క్యాల్కులేట్ చేశాను మరియు చాలా కామెంటరీస్ కూడా రిఫర్ చేశాను దీని గురించి. మామూలుగా వాళ్ళు 6 రాతి బాణాలు కదా. సో ఆ రాతి బాణాలు మొత్తం అంతా కలిపితే 900 లీటర్లు అవుద్ది. ఒక బాటిల్లో యూజువల్ ఒక బాటిల్లో 1 లీటర్ పడుతుంది. అలాంటివి 900 లీటర్లు. లీటర్కి 4 గ్లాసులు వస్తాయి. ఇన్ జనరల్ ఒక్కొక్క గ్లాస్ తాగారు అనుకున్నా ఈ యొక్క వివాహానికి కాదు, యేసయ్య చేసిన ఈ యొక్క ద్రాక్షారసం 3600 మనుషులకు సరిపోద్ది. ఎంతమందికి?
3600 మనుషులకి సరిపోద్ది. దేవుడు ఇప్పటికి ఏం ఆశ్చర్యకార్యాలు చేసినా, ఈవెన్ ఇప్పుడు అయి ఉండొచ్చు, అంటే వివాహం అయి ఉండొచ్చు, 5 రొట్టెలు 2 చేపలు అయి ఉండొచ్చు, ఎక్కువ అయిపోద్ది. దేవుడు ఆశీర్వదిస్తే తక్కువగా ఆశీర్వదించడు, మనం ఊహించం, ఎక్కువ అయిపోద్ది. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క రాతి బాణాలు ఉన్నాయి కదా, పూర్వకాలంలో ఈ రాతి బాణాలు బయట ఉండేవి. ఇప్పుడు మన చర్చ్ ఉన్నది కదా, ఈ చర్చ్ బయట ఉండేవి. ఎలా అంటే పూర్వకాలంలో ఏదైనా ఒక ఇంటి లోపలికి రావాలన్నా, ఎక్కడికైనా లోపలికి రావాలన్నా, ఆ రాతి బాణాల్లో నీళ్ళు ఉంటాయి. ఆ నీటిని ఇలా తీసి కాలు కడుక్కొని లోపలికి వస్తారు. యూజువల్లీ ఆ రాతి బాణాలు వాటికి ఉపయోగిస్తారు పూర్వకాలంలో. అదొక ఆచార్యం అన్నమాట. ఇక్కడ మనం చదివితే అవి ఖాళీగా ఉన్నాయి. ఆ రాతి బాణాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ సమయానికి. మేబీ ఆ రాతి బాణాలకే ఒకవేళ నోరు ఉన్నదనుకోండి, వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఒకవేళ అంటే ఈ ఆటల్లో దేవుడు నీళ్ళు నింపమని చెప్పకుండా ముందు వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు అంటే, అరే మనం ఎప్పుడు కాలు కడుక్కోవడానికి ఉపయోగపడుతున్నాం, మనకి ఇంక దేనికి ఉపయోగపడట్లేదు, మళ్ళీ నీరు కూడా లేదు అని ఆలోచిస్తూ ఉంటున్నాయి. ఆ రాతి బాణాలు అవి బయట ఉంటాయి కదా కాలు కడుక్కోవడానికి, వాటిని సడన్గా లోపలికి తెచ్చేసి నీళ్ళు నింపేసి వాటితో ద్రాక్షరసం పడతా ఉంటే వాటికి చాలా ఆనందం ఉంటుంది. మరి ఆ రాతి బాణాలు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాయో ఇలాంటి మూమెంట్ గురించి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం పూర్తిగా ఖాళీ అయిపోతాం, మనకేం చెయ్యాలో తెలియదు, మనం దేనికి వాడబడం. అలాంటప్పుడు దేవుడు మనలో కూడా నీరు నింపి మనల్ని కూడా ద్రాక్షారసంలో వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటా ఉంటారు. మనం దానికి సిద్ధంగా ఉన్నామా? సో ఇంత మనం నేర్చుకున్నాం కదా. దీంట్లో నుంచి నేను 3 మంచి పాయింట్లు చెప్పేశాను. మళ్ళీ నేను మీకు కరెక్ట్గా గుర్తు చేస్తాను, చూడండి. ఫస్ట్ పాయింట్, మీకు ఇంగ్లీష్ బాగా వస్తే మీరు నోట్ చేసుకోవచ్చు. 3 W's చెప్తున్నాను. నెంబర్ 1, వెయిట్ ఫర్ ది అవర్. సరి అయిన సమయం గురించి ఎదురు చూడాలి. మనం ఆల్రెడీ దీని గురించి మనం చూసాం. ఎప్పుడైతే యేసయ్య మరియాకి సరి అయిన సమయం గురించి ఎదురు చూడమని చెప్పారో దాని గురించి. నెంబర్ 1, మన జీవితంలో ఇవన్నీ పాయింట్స్ దేనికంటే, మన జీవితంలో ఏం కార్యం జరగాలనుకున్నా మనం ఇవి పాటిస్తే సరిపోద్ది. ఈ 3 పాటిస్తే మన జీవితంలో ఏం కార్యం జరగాలన్నా సరిపోతుంది. నెంబర్ 1, సరి అయిన సమయం గురించి మనం ఎదురు చూడాలి. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు దానికి ఉత్తరం ఇవ్వడు. చాలాసార్లు మనం చాలా ప్రయత్నిస్తూ ఉంటాం, మనకు అది అవ్వదు. సరి అయిన సమయం గురించి ఎదురు చూడాలి. ఇక్కడ మరియాకి దేవుడు అదే చెప్పాడు, నా సమయం ఇంకా నువ్వు రాలేదు. అబ్రహాం వేచి ఉన్నాడు, అందరూ వేచి ఉంటున్నారు, మనం కూడా వేచి ఉండాలి. రెండోది, వెయిల్ అండ్ ఫాస్ట్. ఇందాక చెప్పాను మీకు ఒక షార్ట్ కట్. మన జీవితంలో ఏం జరగాలన్నా ఏడుస్తూ ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం అనేది కష్టమా అంటే అవును, చాలా కష్టమే. కానీ మన జీవితంలో జరగాలంటే కష్టపడాలి. మూడోది, వర్క్ విత్ ఒబీడియన్స్. విధేయత చూపించారు. ఎవరు విధేయత చూపించారు? అక్కడున్న పనివాళ్ళు దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించారు. 3 W's, వెయిట్ ఫర్ ది అవర్, వెయిల్ అండ్ ఫాస్ట్ అండ్ వర్క్ విత్ ఒబీడియన్స్. సరి అయిన సమయం గురించి ఎదురు చూడాలి, ఏడుస్తూ విజ్ఞాపన ఉంటూ ఉపవాసం ఉండాలి. మూడోది, విధేయత చూపించాలి. వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు, మనం కూడా అదే చేయాలి. సో మీకు 3 పాయింట్లు చెప్పాను కదా. ఈ 3 పాయింట్లు చెయ్యాలంటే మనకు 3 పాయింట్లు ఉండాలి, మనలో 3 ఉండాలి. సరైన సమయం గురించి ఎదురు చూడాలంటే మనలో సహనం ఉండాలి. సహనం ఉంటేనే కదా మనం ఎదురు చూస్తాం. ఇప్పుడు మనం దేని గురించైనా ఎదురు చూస్తాం, మనకు బాగా ఆకలేస్తుంది, మమ్మీ చేస్తూ ఉన్నారు, ఎంతసేపు ఎదురు చూస్తాం మనం? 10 నిమిషాలా? ఎదురు చూడాలంటే మనకి ఏముండాలి? సహనం ఉండాలి. మనం దేవుడిని అడగాలి, దేవా నాకు సహనం దయచేయండి అని. రెండోది, ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు రెండో పాయింట్ గురించి చెప్తున్నాను. రెండో పాయింట్ నేను ఏమని చెప్పాను? విజ్ఞాపన ఉంటూ మనం ఉపవాసం ఉండాలి. మనకి ఉపవాసం ఉండాలంటే మనకు నిజంగా కావాలంటేనే కదా దానికి ఉపవాసం ఉంటాం.
మనకు ప్యాషన్ ఉండాలి, ఆ జీల్ ఉండాలి, కోరిక ఉండాలి. ఈ యొక్క కార్యం నా జీవితంలో జరగాలి అనే ఆ కోరిక ఉంటేనే మనం ఉపవాసం ఉంటాం. మొదట మనకు సహనం ఉండాలి, తర్వాత కోరిక ఉండాలి. మూడోది ప్యాసివ్గా ఉండాలి. ప్యాసివ్ అంటే దేవుడు ఏం చెప్పినా అది వెంటనే చేసేయాలి. ఇక్కడ ఎలాగైతే దేవుడు ఆ పని మనుషులకు చెప్పారో వాళ్ళకు వెంటనే చేసేసారో, ఏం ప్రశ్న అడగకుండా, మనం కూడా అలాగే చేయాలి. ఇవి 3 P's, ఇంగ్లీష్లో 3 P'లు. నెంబర్ 1 పేషియన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, ప్యాసివ్గా ఉండాలి. ఇవి మనం ఈ యొక్క కానా వివాహం నుంచి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం అనుకుందాం, మనం మీరు చెప్పినట్టే నిజంగా పాటించేశారు అనుకుందాం. నిజంగా మన జీవితంలో ఒక కోరిక ఉన్నది, మన జీవితంలో ఒక కార్యం జరగాలని ఉన్నది. అది జరగడం గురించి మనందరూ మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము, సరి అయిన సమయం గురించి ఎదురు చూస్తున్నాము అనుకుందాం. చేస్తారా? సరైన సమయం గురించి ఎదురు చూస్తున్నాము, ఏడుస్తూ నిజంగా విజ్ఞాపన ఉంటూ మనం ఉపవాసం కూడా ఉంటున్నాము. మనం దేవుని చెప్తుంది మనం వెంటనే లోబడుతున్నాం దేవునికి. ఇవన్నీ చేస్తే ఏమవుద్ది అనేది 10వ వచనంలో ఉన్నది. మీరు ఒకసారి చదవండి 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయిను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అది ప్రజలు మనల్ని చూసి ఆనందపడతారు. ఆ ద్రాక్షారసం ఎప్పుడైతే విందు ప్రధానికి ఇచ్చారో ఆయన చాలా ఆనందపడ్డారు. మనం కూడా ఈ 3 విషయాలు చేసినప్పుడు మనల్ని చూసి ప్రజలు ఆనందపడతారు. మనల్ని అడుగుతారు మనం ఎలా చేశామో. అప్పుడు మనం ఏమని చెప్పాలి? దేవుడు మనకి సహాయం చేశాడు. ఇక్కడ కూడా 10వ వచనంలో ఇలా మనకు 10వ వచనం ఆయన ఎలాగైతే చెప్పారో మనకు అదే విధంగా మనకు జరగాలి అంటే మనకున్న విజయాన్ని, మనకు జరిగిన ఆ కార్యం జరగడానికి దేవుడే సహాయం చేశాడని ఉన్నది. 11వ వచనం అందులో చదివితే ఒకసారి చదవండి. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన మీద విశ్వాసం ఉంచారు. విశ్వాసం అనేది శిష్యులకి అప్పటి నుంచే మొదలైంది. ఎప్పుడు? ఆయన ఆశ్చర్యకార్యం చేసిన తర్వాత. మన మీద కూడా ఎవ్వరికీ విశ్వాసం ఉండదు. అప్పుడు కూడా మనం ఏదైనా ఒక క్రియ చేస్తేనే, ఒక కార్యం చేస్తేనే మన మీద మనుషులు విశ్వాసం ఉంచుతారు. మనమంటే ఎవరో వాళ్ళకి తెలియాలి అని అనుకుంటే మనం సహాయపడే దేవుడు మాత్రమే. ఒక డాన్ మార్టెల్ అనే అతను ఏమని చెప్పాడంటే, నోబడీ కేర్స్ అబౌట్ యువర్ స్టోరీ అంటిల్ యూ విన్. సో విన్. నువ్వు గెలిచినంత వరకు నేను ఎవ్వడూ పట్టించుకోడు, కాబట్టి గెలు. ఇప్పుడు మనం పందెంలో చూసాం కదా, షూటింగ్ కాంపిటీషన్లో క్యారోలీ గురించి అతను కూడా ఇది చేశాడు. సరైన సమయం గురించి ఆయన కూడా ఎదురు చూశాడు. ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన కూడా, ఆ షూటింగ్ కాంపిటీషన్ ఎప్పుడు జరుగుతుందా అని. రెండోది, ఆయన కూడా ఆ మధ్యలో ఉన్న కాలంలో ఆయన రాస్తాడు, ఆయన కూడా విజ్ఞాపన ఉంటూ ఉపవాస ప్రార్థన చేశాడు ఆయన కూడా. మూడోది, ఆయన కష్టపడ్డాడు. దేవుని చెప్పినట్టు ఆయన కూడా చాలా కష్టపడ్డాడు. మన జీవితంలో కూడా చాలా జరగాలంటే మనం కూడా ఈ 3 విషయాలు చేయాలి. ఇప్పుడు ఇది మెసేజ్ అయితే ప్రజెంట్గా అయిపోయింది, కానీ నేను వేరే దేశానికి వెళ్ళే ముందు కూడా నేను ఈ 3 విషయాలు చేశాను. ఎలా చేశాను కూడా మీకు చెప్తాను. నేను బాగా చిన్నవాడిని. నేను 1 సంవత్సరం ముందు నాకు 16 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు? 17. చాలా చిన్నవాడిని. సో 16 సంవత్సరాల్లో నేను ఉన్నప్పుడు నేను మా మమ్మీ డాడీ వాళ్ళకి, అందరూ జాగ్రత్తగా వినాలి, నేను మా మమ్మీ డాడీ వాళ్ళకి నేను ఒక్కడనే కొడుకుని కూతురుని. అంటే ఒకడనే, నేను కూతురిని కాదులేండి, ఒకడే పిల్లోండి వాళ్ళకి నేను. ఇప్పుడు ఒకడే పిల్లవారంటే ఎంత బాగా చూసుకుంటారు? చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా చూసుకున్నారంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అంటే చిన్నప్పుడు మమ్మీ చాలా బాగా చూశారు నన్ను, తర్వాత దేవుళ్ళలో బాగా పెంచారు, చాలా విషయాలు నేర్పించారు మా డాడీ నాకు. చిన్నప్పటి నుంచి నేను ఒక్కడినే కాబట్టి పొగడాలన్నా నేనే, తిట్టాలన్నా
నన్నే. సో చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నారు. సో సడన్గా నేను 16 సంవత్సరాలే, అప్పుడు వరకు నేను మా మమ్మీ డాడీని వదిలేసి ఎప్పుడూ దూరం వెళ్ళలేదు, వెళ్ళలేను కూడా. నేను చిన్నప్పుడు మా మమ్మీని గట్టిగా పడుకుంటే నేను మమ్మీతోనే పడుకునేవాడిని చిన్నప్పుడు. అంటే చిన్నప్పుడు అందరూ పడుకుంటారు కానీ నేను మా మమ్మీ లేకపోతే నేను నిద్ర పట్టేది కాదు. చిన్నప్పుడు మమ్మీని గట్టి పడేసుకొని పడుకునేవాడిని నేను చిన్నప్పుడు. అలాంటిది సడన్గా 16 సంవత్సరాల్లోనే వేరే దేశం వెళ్ళిపోయి ఎవ్వరూ లేరు ఆ దేశంలో నాకు. అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ఈ 3 విషయాలు చేశాను. నెంబర్ 1, సరైన సమయం గురించి నేను ఎదురు చూశాను. 16 సంవత్సరాలు ఉన్నప్పుడు యూజువల్లీ నాకు ఏం తెలియదు. ఇప్పుడు 16 సంవత్సరాలు ఉన్నవాడికి ఏం తెలివి ఉంటుంది? ఇప్పుడు అక్కడ ఆ దేశానికి వెళ్ళిపోయి ఏదైనా అయిపోతే అనే భయాలు మా మమ్మీకి ఉండే. మా మమ్మీ ఎప్పటి నుంచో వెళ్ళొద్దని చెప్తానే ఉన్నారు. ఎందుకంటే అది ఒకగానో కొడుకు వాళ్ళ మమ్మీ దగ్గర నుంచి దూరం అయిపోతే తల్లికి ఎలా ఉంటుంది? బాధగా ఉంటుంది కదా. సో ఆవిడ కూడా చాలాసార్లు అలా చెప్తా ఉన్నారు నాకు. నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, సరైన సమయం గురించి వేచి ఉన్నాను. దేవుడు నాకు ఎప్పుడో అప్పుడు ఏదైనా చెప్తాడు నాకు అని. సో అప్పుడు ఏం చేశానంటే, నేను విజ్ఞాపన నుండి ఉపవాసం ఉన్నాం. ఒకసారి మేము ముగ్గురం, నేను మమ్మీ డాడీ ముగ్గురం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్న తర్వాత నేను బైబిల్ ఒక బుక్ చదువుతాను, బైబిల్కి సంబంధించింది. ఆ బుక్ చదువుతున్నప్పుడు నాతో దేవుడు అబ్రహాం జీవితం ద్వారానే మాట్లాడాడు. అబ్రహాంకి దేవుడు వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు కూడా చెప్పలేదు నాకు. ఈవెన్ అప్పటికి కూడా వేరే దేశం వెళ్ళిపోవాలని ఉన్నది, అదే దేశం అని నాకు అప్పటికి కూడా చెప్పలేదు నేను ప్రార్థన చేస్తున్న సమయానికి. సో వెళ్ళిపోవాలనిపించింది. దేవుడు నాకు అలా చెప్పినట్టు అనిపించింది. దేవుడు నాకు అలా చెప్పాడు. అబ్రహాం జీవితం ద్వారా మాట్లాడాడు, మరి పౌలు జీవితం ద్వారా కూడా. పౌలు ఐరోపా ఖండానికి వెళ్ళాడు కదా. సో వాళ్ళిద్దరి జీవితం నుంచి నాతో దేవుడు గట్టిగా మాట్లాడినప్పుడు నేను చాలా ఆనందపడి నేను మా మమ్మీ డాడీకి చెప్పాను. వాళ్ళు బాధపడ్డారు. మరి ఎందుకంటే నేను దూరం వెళ్ళిపోతున్నాను కదా. నన్ను తీసుకున్న ప్రతి అడుగులోని దేవుడు నాతో సహాయం చేశాడు. నేను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను చాలాసార్లు ఇది అవ్వదు అనుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఊహించలేదు నేను వేరే దేశం వెళ్ళి ఇంత చిన్న ఏజ్లో, నాకు ఇంత చిన్న సంవత్సరాల్లో కూడా నేను అక్కడికి వెళ్ళి నేను చదువుకుంటాను నేను ఎప్పుడు ఊహించలేదు. మమ్మీ డాడీ కూడా ఊహించలేదు. దేవుడు కూడా మనకు ఊహించలేను జరిపిస్తూ ఉంటాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. 3వ పాయింట్ కూడా చెప్పాను. ఏంటది? వర్క్ విత్ ఒబీడియన్స్. దేవుడు నాకు ఏమైతే చెప్పాడో నేను అనుకున్నాను, దేవా మీరు ఏం చెప్తే అది చేస్తాను నేను. మీరు నన్ను ఇక్కడే ఉండిపోమంటే ఇక్కడే ఉండిపోతాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మీరు ఏం చెప్తే అదే చేస్తానని నేను అనుకున్నాను. అలాగే ప్రార్థన చేసుకున్నాను, దేవుని చెప్పింది చేశాను, నేను ఇక్కడ ఉన్నాను. సో దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. సో శామ్యుయల్ ఫ్రాంక్లిన్ ఏం చెప్తాడని భయపడ్డాను. ఎందుకంటే ఆయన వాక్యాన్ని పిలవలేదు, చెప్పడానికి పిలవలేదు. వాళ్ళ నాన్నగారిని పిలిచాం. రాత్రి సడన్గా ఫోన్ చేసి బాబు మెసేజ్ చెప్తాడు అనగానే గుండెలో కొంచెం రాయిపడింది. అది ఇప్పుడు కరిగిపోయింది. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మంచి 3 పాయింట్స్ తను చక్కగా చెప్పాడు. అది వాస్తవం. దేవునికి మహిమ కలుగును గాక. ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ యూఎస్ఏ ట్రైనింగ్ మేబీ. స్టూడెంట్స్ మధ్య జరిగే పరిచయలో ఎవరైతే వాక్యంలో బలపడతారో వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, మంచి బ్యాక్గ్రౌండ్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యలో మరి ఫ్రాన్సిస్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు, ఒక 10 మినిట్స్, ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్ దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. తర్వాత మనం ముగింపు ప్రార్థనలోకి వెళ్తాం. థ్యాంక్ యూ. ఆశ్చర్యములు నీ కార్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, దేవుని కార్యములు ఆశ్చర్యములు, ఆశ్చర్యములు నీ కార్యములు,
ఆశ్చర్యములు నీ కార్యం. హల్లెలూయా. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా చక్కగా అన్నారు. ఈరోజు మన పాస్టర్ గారు 136వ కీర్తన 2వ వచనంలో ఒక మాట చూపించారు. ఏ మాట చదువుతారా? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. 136 2వ వచనంలో ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. 139వ అధ్యాయము 139వ అధ్యాయం 14వ వచనం ఆఖరి మాటలో కూడా చూస్తే నీ కార్యములు ఆశ్చర్యకరములు. పిల్లరా, దేవుడు ఒక్కడే మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆయనకు ఒక్కడికే శక్తి సామర్థ్యాలున్నాయి. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఈ కానాను వివాహం గురించి మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. నేను ఒక్క థాట్ మీకు ఇచ్చేసి దేవుడు ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడనే దాని గురించి ఆలోచన చేయాలి. జనరల్గా మనం బాగున్నాం అనుకోండి, అన్నీ బాగున్నాయి అనుకోండి, అన్నీ బాగుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడు గుర్తొస్తాడా? రాడు చెప్పండి. దేవుడు గుర్తురాడు. పండగ పోయిందనుకోండి, పండగ వస్తుంది అనుకోండి, లేదా ఇంకేదో పార్టీ జరుగుతుంది అనుకోండి, లేకపోతే ఏదన్నా వీధుల్లో ఏదో సంత జరుగుతుంది అనుకోండి, లేకపోతే ఏదో కార్యం జరుగుతుంది అనుకోండి, దేవుడు అసలు గుర్తురాడు. మరి కష్టం వస్తే దేవుడు గుర్తొస్తాడా? వస్తాడు రాడా? దేవుడు గుర్తొస్తాడు. కష్టం వస్తే గుర్తొస్తాడు. ఇక్కడ చూడండి, కష్టం వచ్చింది. ఈ యొక్క పెళ్ళిలో కష్టం వచ్చింది. ఏంటి కష్టం? ఉన్న ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? ఎవరు గుర్తొచ్చారు చెప్పండి? యేసే తల్లికి ఎవరు గుర్తొచ్చారు? మరి యేసు ప్రభువు వారు ఎందుకు గుర్తొచ్చారు అంటే, ఆమె యాక్చువల్గా ఇంక్రెడిబుల్ ఉమెన్ అంటారు, ఇంగ్లీష్లో ఇంక్రెడిబుల్ ఉమెన్ అంటారు. తనకు తెలుసు యేసే ఏం చేయగలదో. తనకు ఎలా తెలుసు అంటే, తను ఎవరితో కలవకుండానే తను కడుపులో బిడ్డ వచ్చాడు, బిడ్డను కన్నదే. అంటే దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేయగలడో ఆమెకు బాగా తెలుసు. అందుకే దేవునికి ఏమైనా పేరు ఉంటుందంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అన్న మాట ఉంటుంది. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. ఆమెకి ఎలాగ అనుభవంతో చెప్పిందంటే, నా కొడుకు నేను ఎవ్వరి ప్రమేయం లేకుండానే ఆయన నాకు జన్మించాడు. ఇంటిలో కూడా హిస్టరీ మీరు ఖురాన్లో చదివితే ఖురాన్లో చాలా సంఘటనలు ఉన్నాయి. యేసు ప్రభువు వారి పరిచయం రాకముందు ఆయన పుట్టిన దగ్గర నుంచి చాలా సందర్భాల్లో చాలా గొప్ప అద్భుతాలు చేశాడు ఆయన. అవన్నీ కూడా మరియమ్మకు బాగా తెలుసు. మీరు ఖురాన్ గ్రంథం చదివితే ఖురాన్లో కనపడుతుంది అన్నమాట. అందులో ఒక్క సంఘటన చెప్తాను చూడండి. శిలువ మీద ఉన్నటువంటి కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ ఎవరు అంటే, ఆ దొంగ యొక్క తల్లికి 7 మంది పిల్లలు చచ్చిపోయారు. చచ్చిపోతే ఆ అమ్మ వచ్చి మరియమ్మ దగ్గరకు వచ్చి, మరియమ్మ ఇట్లా నా పిల్ల చచ్చిపోతున్నట్టు ఉండమ్మ, అయితే నా యేసయ్య స్నానం చేసిన నీళ్ళతో చచ్చిపోబోయేటువంటి ఇంకో కుమారుడు ఎవడున్నారు కదా, ఆ కుమారుడికి స్నానం చేయించు, ఆయన బ్రతుకుతాడని చెప్పింది. సో ఈమె పిల్లవాడికి స్నానం చేయించిన తర్వాత ఆ నీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ పిల్లవాడికి ఇచ్చి, ఆ పిల్లవాడికి స్నానం చేపిస్తే ఆ పిల్లవాడు బ్రతుకుతాడు. ఆ పిల్లవాడు బ్రతికిన వ్యక్తి కుడి చేతి వైపు ఉన్నటువంటి దొంగ అని చెప్తారన్నమాట. ఇది మీరు ఖురాన్లో చదివితే మీకు చాలా సంఘటనలు అర్థమవుతాయి. పిల్లలు గమనించాల్సింది ఏంటంటే, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు యేసయ్య అనే సంగతి తల్లికి బాగా తెలుసు. ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ఆ రోజుల్లో ద్రాక్షారసం తయారు చేయాలంటే కనీసం 6 సంవత్సరాల ముందు నుంచి తయారు చేయాలి. ఇంతమందికి 3600 కావచ్చు, 4000 ఎంతమంది అయినా కావచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రాసెస్ అంత ఈజీ, ఈ రోజుల్లో తయారు చేసినట్టుగా అంత త్వరగా తయారు చేయలేరు. ఇంతమందికి తయారు చేయాలంటే 6 సంవత్సరాల ముందు నుంచి తయారు చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, వైన్ ఎంతకాలం నిల్వ ఉంచితే అంత ఖరీదు ఉంటుంది, అంత రుచి ఉంటుంది దానికి. ఇప్పుడు వెంటనే ద్రాక్షారసం తయారు చేసి ఇచ్చేస్తే మనం గ్రేప్ జ్యూస్ అంటాం, గ్రేప్ జ్యూస్ తాగుతాం, అలాగవుతుంది వెంటనే తయారు చేసి ఇస్తే. వైనే కావాలనుకుంటే మాత్రం చాలా సంవత్సరాలు నిలవ ఉండాలి. ఆ నిలవ ఉంచేది గుడాంసులోనూ భూమిలోనూ ఎక్కడెక్కడో దాచి ఉంచుతారు దాన్ని ఎక్కువ కాలం నిలవ ఉంచడానికి. అయితే ద్రాక్షారసం ఆ రోజుల్లో తయారు చేయడం చాలా కష్టం, అంతమందికి తయారు చేయడం చాలా కష్టం. అయితే సమస్య రాకముందు ద్రాక్షారసం తయారు చేశారు, అందరూ పంచారు, అదంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ సమస్యని ఈ భూమి మీద ఎవరో తీర్చలేరు. మనం చాలాసార్లు అనుకుంటాం, ఇంకా మన పని అయిపోయింది, మనం ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తాం. మన వల్ల కాదు, మనం తయారు చేయలేము, మనం చేయలేము అనుకున్నప్పుడే
దేవుడు మనకు అవసరం ఉంది. ఒక విషయం ఏంటంటే మరియమ్మకి యేసే గురించి ఎందుకు గుర్తొచ్చాడంటే, యేసే ఎందుకు వచ్చాడంటే సంబంధం ఉంది, రిలేషన్షిప్ విత్ జీసస్. యేసేతో మన సంబంధం ఉంటే మనకి ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరంటే యేసే గుర్తొస్తాడు. మనకు అక్కో అన్నో ఏదో పరిస్థితుల మీద ఆధారపడి లేకపోతే ఏదో విషయం గుర్తురాదు, కానీ సమస్య వచ్చినప్పుడు యేసయ్య గుర్తొస్తాడు. ఎప్పుడంటే ఆయనతో మన సంబంధం ఉన్నది. అప్పుడు మన సంబంధాలు చాలా ప్రాముఖ్యం. యేసయ్య ఎప్పుడైతే గుర్తొచ్చాడో, యేసయ్య నువ్వు వెళ్ళి చూడు అని చెప్తే తల్లికి వెంటనే నా సమయం రాని అని చెప్పాడు ఆయన. అంటే చేస్తాడు ఆయన. కాబట్టి పిల్లలు గమనించాల్సిందంటే, మన ఆశ్చర్యకరుడు నీ జీవితంలో ఏ సమస్య ఉందో మనకు తెలియదు, నీ జీవితంలో ఏ కష్టం ఉందో నాకు తెలియదు, కానీ నీ కష్టాన్ని అనుకోవచ్చు, నువ్వు ఒక కంక్లూజన్కి వచ్చేయచ్చు, ఒక నిర్ణయానికి వచ్చేయచ్చు. నా వల్ల కాదు ఇది, నేను చేయలేను, ఇది మా వల్ల కాదు, ఈ అప్పు తీరదు, లేకపోతే ఇది మేము తీర్చలేము, ఈ జబ్బు పోదు, ఇది మా వల్ల కాదు అనుకున్నప్పుడు యేసయ్య మీద ఆధారపడండి. మన యేసయ్య మీద మనం ఎంత ఆధారపడతామో, ఎంతలాగా ఆయన్ని గుర్తు చేసుకొని ఎంత ప్రార్థన చేస్తామో, తల్లి కూడా ఒక విధంగా ప్రార్థన చేసింది. బాబు అయిపోయింది నాయన, చూడు నాయన అని చెప్పింది. ప్రార్థన చేయాలా, ప్రార్థన చేస్తే ఆయన వినేటువంటి దేవుడు. కాబట్టి పిల్లరా, మనం ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. తర్వాత రెండోది, ఈ తల్లి చాలా అనుభవం గల ఆవిడ కాబట్టి కొంతమంది పనులను పిలిచి, అయ్యా ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అని పెద్దరికంగా చెప్పింది. చెప్పినప్పుడు యేసయ్య ఎవరో సరిగా తెలియసి ఉండకపోవచ్చు, కానీ ఆయన ఏం చెప్తే చేయడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ఎంతవరకు ఇష్టపడ్డారంటే, ఎల్లిది తాగడానికి ఇవ్వండి అయ్యా అంటే ద్రాక్షారసాన్ని కాకుండా నీళ్లు నింపేసి, ఆయన ఏం చెప్పలేదు, నీళ్ళు ద్రాక్షారసం అయిపోగాకని కానీ ఏమీ మాట్లాడలేదు. అది నీళ్ళు ఇచ్చేయండి అయ్యా అన్నాడు. వీళ్ళు ఎంత ధైర్యం ఉండాలంటే వెళ్ళి తాగండి అని చెప్పి నీళ్ళు ఇచ్చి ద్రాక్షారసంలాగా త్రాగమంటే అది మన వల్ల కాదు. చాలా విశ్వాసంలో చాలా ప్రాక్టీస్ చేయండి అలా. సరే ఇచ్చిన తర్వాత వాళ్ళు అంటారు, చూడు సమస్య రాకముందు పరిస్థితి వేరేగా ఉంది, సమస్య వచ్చిన తర్వాత దేవుడి మీద ఆధారపడడం అనేది జరిగింది. అమ్మా మన కుటుంబంలో, అందుకే మన పెళ్ళిళ్ళలో కానీ మన పనుల్లో కానీ మన ఇంట్లో ఏ కార్యం జరిగినా యేసయ్యను ఆహ్వానించాలా. ఈ కార్యంలో యేసయ్య ఉన్నాడా లేదా, ఈ కార్యానికి మన ప్రభువుని పిలిచేదా లేదా, ఈ కార్యము ప్రభు వల్ల జరుగుతుందా లేదని చెప్పి ఎప్పుడు కూడా దేవుని మన జీవితంలో మొదటి ప్రయారిటీ ఉండాలా. మన జీవితంలో ఆయనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. రెండోదిగా మనం చూస్తున్నది ఏంటంటే, ఆ తల్లి చెప్పినట్టే వీళ్ళు ఎలాగైతే విధేయత చూపించారో, రెండోది విధేయత చూపించాలా. ఎవరికి విధేయత చూపించాలి? ఆయన ఏం చెప్పినా చేయండి అన్నారు. యేసయ్య మాటకి విధేయత చూపిస్తే అద్భుతాలు చూడగలం, ఆశ్చర్యకార్యాలు చేయగలం. మన ఓన్గా ఆలోచించకూడదమ్మా. మన తలకాయ పక్కనట్టేలా, మన తలకాయ మన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి యేసయ్య ఏం చెప్తున్నారో చెప్పాలా. ఒకసారి పేతురు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ వలయ్యా చేపలు పడతాయంటే, చిన్నప్పటి నుంచి చిన్నతనం నుంచి చిన్న గుడ్డ కట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి ఎవరంటే పేతురు గారు, యేసుప్రభువు గారు కాదు. అలాంటి పేతురు గారికి యేసయ్య ఏం చెప్పాడంటే, ఇక్కడ వలయ్య అంటే పగలో చేపలు పడవు, అసలు ఈ పక్కన అసలు చేపలు పడవు, రాత్రి కాదు పగలది, ఈ ప్రక్కనే పడవు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప పడలేదు. యేసయ్య చెప్పడానికి ఆయన అన్నాడు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు, కానీ నీ మాట చొప్పున, లోకాసువార్త 5:5 వచనంలో ఉంటుంది, నీ మాట చొప్పున మేము వలేస్తున్నామని చెప్తున్నాడు. అమ్మా మన వల్ల కాదు, మన అనుభవాన్ని పక్కన పెట్టేయాలా. మనకు ఎంత అనుభవం ఉంది, మనకు ఎన్ని పరిస్థితులు ఉన్నాయి, మనకు ఎంత బాగా తెలిసిన పక్కన పెట్టేయాలా. యేసయ్య ఏం చెప్తే చేయాలా, యేసయ్య ఏం చెప్తే చేయడం నేర్చుకోవాలి. మనం ఎక్కువ ఆలోచించకూడదు. 5 రోజులు మీ దగ్గర ఏముందయ్యా, 5 రొట్టెలు 2 చేపలు తీసిరండి అంటే శిష్యులు ఆలోచన చేస్తున్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది సరిపోతురా అని. కానీ యేసయ్య ఏం చేయగలడో వాళ్ళందరూ కూడా చూశారు, మనకి కూడా బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, మనము ఎప్పుడు కూడా మన మైండ్ని, మన థింకింగ్ని, మన అనుభవాలను కూడా పక్కన పెట్టేయాలి. వాక్యం ఏం చెప్తా ఉంది దాని మీద మనం ఆధారపడితే ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం పిల్లరా. తర్వాత మనం ముందుకు వస్తే, అసలు ద్రాక్షరసం అయిన తర్వాత ప్రజలు ఏం మాట్లాడుకున్నారు? యేసుప్రభువు ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం మాట్లాడుకున్నారంటే, అక్కడ ఏం ఆశ్చర్యకార్యాలు జరిగే చూడండి. విందు ప్రధాని అనుకుంటా ఉన్నాడు. 9వ వచనంలో చూస్తే, ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారులకే తెలిసినది, కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము, అంటే ద్రాక్షరసము ఇంత ముందు కంటే ఇప్పుడు అద్భుతంగా ఉంది. అవునా కదండి?
యేసయ్య మన జీవితంలో ఏం చేసినా ఇంత ముందు లైఫ్ కంటే ఇప్పుడు బెటర్ లైఫ్ ఉంటుంది. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు ఆయన మీద ఆధారపడితే మాత్రం, ఆయన చెప్పినట్టు చేస్తే మాత్రం ఇంత ముందు కంటే బెటర్ లైఫ్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఏమంటా ఉన్నారంటే 10వ వచనంలోకి మనకు వచ్చినట్లయితే 11వ వచనంలో కూడా ఆయన నామానికి ఏమైందంటే తన మహిమను బయలుపరిచెను. గ్లోరీ, మహిమ వచ్చింది శిష్యుల మీద. శిష్యులందరూ కూడా ఏం చేశారు? ఆయన యందు విశ్వాసం ఉంచారు. అమ్మ, ఒక కష్టం వచ్చిన తర్వాత దాని వెనకాల అనేకమైన మేళ్ళు ఉంటాయి. ఒక కష్టం వచ్చిన తర్వాత దేవుడి మీద ఆధారపడి ఉంటే అనేకమైన మేళ్ళు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి. అనేకమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంతకుముందు ఒకసారి గుర్తుపెట్టుకోండి, కష్టం వచ్చినప్పుడు దేవుని గుర్తు చేసుకుంటాం. కష్టం వచ్చినప్పుడు మనకి కష్టం తర్వాత మనకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోండి. నీకు ఏ సమస్య ఉందో, నీకు ఏ కష్టం ఉందో నాకు తెలియదు, కానీ నీకు అనేకమైన అద్భుతాలు చేయడానికి దేవుడి దినాన్ని మేము పిలుస్తూ ఉన్నాడు. ఈ దినాన్ని మీకు అందరికీ చెప్తా ఉన్నాడు, నా మాట వినండి అయ్యా, మీకు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఈ కష్టం వచ్చింది, ఈ నష్టం వచ్చిందని ఏం బాధపడక, కానీ ఆ కష్టాల్లో నష్టాల్లో ఉండి కూడా మనకు మేలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ ఏం ఆలోచన చేస్తామంటే, కష్టం వచ్చినప్పుడు, కష్టం రాకముందు ఎలా ఉంది, కష్టం వచ్చిన తర్వాత ఎలా ఉందో ఈ పెళ్ళిలో మనం చూస్తున్నాం. కష్టం రాకముందు అందరూ మామూలుగా తాగుతూ ఉన్నారు, మామూలుగా ఉన్నారు ప్రజలందరూ కూడా. కానీ కష్టం వచ్చిన తర్వాత అందరూ చొనుక్కుంటూ ఉన్నారు, అయ్యో అయిపోయింది అసలైనటువంటి పదార్థం అయిపోయిందని చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే యేసయ్య ఎప్పుడైతే పంపించాడో వాళ్ళందరికీ మంచి రుచికరమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇచ్చాడు ఆయన. రెండోది, అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. మూడోది, తల్లి కూడా చాలా సంతోషపడి ఉంటుంది. తర్వాత పట్టుకెళ్ళినటువంటి పనివారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అరే ఏంటి ఎంత బాగుందా, ఎంత అద్భుతంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా విశ్వాసం ఉంచారు. పెళ్లిలో పెండ్లి కుమార్తె చాలా ఆనందించింది. అరే మన పెళ్ళి శాశ్వత కాలం నిలిచిపోయింది, ఎవడు కూడా గుర్తుపెట్టుకోరు, అందరూ కూడా గుర్తుపెట్టుకునేటట్టుగా ఉంది. అసలు ఎంతో ఎంతో చాలా మామూలుగా జరిగేటువంటి పెళ్ళి అద్భుతం అయిపోయింది. ఎందుకంటే యేసయ్య ఉండడంతో, యేసయ్య యొక్క ప్రెజెన్స్ ఎక్కడుంటే అక్కడ మన జీవితంలో విలువ వస్తుంది, అద్భుతం జరుగుతుంది. అక్కడ చాలా నార్మల్గా ఉండే పరిస్థితి అద్భుతంగా మారుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అంటే, మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా, మన ఒంట్లో యేసయ్య ఉన్నాడా, మన ఇంట్లో యేసయ్య ఉన్నాడా, మన పరిస్థితుల్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్య మనతో ఉంటే మన జీవితంలో అన్ని అద్భుతాలే, ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరగాలంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చూడాలంటే ఆయన ప్రతి కార్యక్రమంలోకి మనం పిలవాలా, ప్రతి సందర్భంలో మన జీవితంలో పిలవాలా. నేను ఎంతో ముగిస్తున్నాను పిల్లరా. దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తెలుగు తండ్రి, సమాధానకర్త. కాబట్టి నీ జీవితంలో ఈ దినాన్న ఒక అద్భుత కార్యం జరగాలని, ఆశ్చర్యకార్యం జరగాలని కోరుకుంటే ఇంతటితో నేను ముగిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. అందరం లేచి నిలబడదాం. చెప్పబడిన వాక్యం నిమిత్తం వచ్చిన ప్రార్థన చేసుకుని, అర్పణలు అర్పించుకుని దేవుని నామమును మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో కష్టాలు రాకముందు ఉన్న జీవితం కంటే, కష్టాలు వచ్చినప్పుడు నీ మీద ఆధారపడుతూ దేవా ప్రభు అని మొరపెట్టుకున్నప్పుడు జరిగిన కార్యాల్లో ఎంతో మేలులు ఉన్నాయని నీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. ఆ రీతిగా ఉన్న మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో అనేక మంది బిడ్డలు కష్టాల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్నారు నాయన, ఇబ్బందులతో బాధపడుతున్నారు. నీ బలమైన అద్భుత కార్యం జరగాలంటే మా ప్రియ బిడ్డలు మీ మీద ఆధారపడాలి. మీ మీద ఆధారపడి మనసు దయచేయి, నిన్ను వేడుకునే మనసు దయచేయి ప్రభువా. నాయన, మీ బలమైన అద్భుతమైన కార్యములు మీరు జరిగించి మీరు మహిమ పొందండి. వాక్య సందేశాన్ని అందించిన సేవకులను, వారి కుటుంబాన్ని, బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి మహిమ పొందమని, సంఘానికి దీని సేవకులు మాకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.